జైళ్ళల్లో కానీ ఎంతోమంది అనేక రకాల పరిస్థితుల్లో కానీ ఎంతోమంది పడి ఉన్నారు. అల్లాహు అక్బర్. మరి వారు నిజంగా అవన్నీ చేశారా చేయలేదా అది అల్లాహకు మాత్రమే తెలుసు. మరి ఆ పరిస్థితిలో ఉన్నవారికి మాత్రమే తెలుసు. మరి అటువంటి వారికి ఇక్కడైనా సరే క్షమాభిక్ష పెట్టి వదిలివేయటం మంచిది. అల్లాహ్ కోసమైనా దేవుడి కోసమైనా సరే స్వర్గం కోసమైనా సరే. ఇక అసత్యపు సాక్ష్యం ఇవ్వటం, సత్య సాక్ష్యాన్ని దాచడం, నిజమైన సాక్ష్యాన్ని సాక్ష్యాధారాలని దాచడం కూడా పాపమే అని, ఇతరుల యొక్క ధనాన్ని బలవంతంగా దోచుకోవడం కూడా మహాపాపంగా చెప్పడం జరిగింది. ఒక ఆస్తిలో చిల్లి గవ్వంతా ఎవరిదన్నా దొంగతనం చేసినా, ఒక భూమిలో ఒక జానడు కాదు, మూరడు కాదు, బెత్తెడు కాదు, ఇంత మనం అన్యాయంగా చేసినా కూడా ఇతరుల యొక్క ఆస్తిపాస్తులను కానీ భూమిని కానీ డబ్బులను కానీ వస్తువులను కానీ అది ఇంత తీసుకున్నా కూడా అల్లాహ్ వద్ద దాని యొక్క పనిష్మెంట్ ఉంటుంది. అది మహాపాపంగా చెప్పడం జరుగుతుంది. మరి ఇంత ఘోరంగా చెప్తే ఈరోజు మనం చూస్తున్నాం పెద్ద పెద్ద భూములు, ఏరియాలు, బిల్డింగులు, అనేక రకాల ప్రాంతాలనే చాలామంది కబ్జా చేస్తూ ఉన్నటువంటి వారిని మనం చూస్తూ ఉన్నాం. మరి ఇంకా కొంతమంది ముస్లింల పేర్లు పెట్టుకున్నటువంటి వారిని కూడా ఇటువంటి వాటిలో ఉన్నట్టుగా మరి ఈరోజు మరి న్యూస్ల్లో వార్తల్లో మనం వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. నిజమేంటో అల్లాకే తెలుసు. కానీ నిజంగా ఎవరిదైనా సరే ఇంత కబ్జా చేసినా కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దానికి కఠినంగా శిక్షిస్తానని చెప్తూ ఉన్నారు. మరి ఇది ఇతరుల యొక్క ఆస్తిపాస్తులు కానీ వస్తువులు కానీ వారిని దోకా చేయడం కానీ ఇది అల్లాహ్ అసహించుకుంటాడు, అల్లాహ్ ఇష్టపడని చెప్పడం జరుగుతుంది. మరి అటువంటి వారు నమాజులు చేసి సదకా ఖైరాతులు, జకాతులు, అజ్జుమ్రాలు, దాన ధర్మాలు చేసి గడ్డలు టోపీలు పెట్టుకున్న ఏం ప్రయోజనం? అల్లాహ్ని నమ్మితే సరిపోతుందా? అల్లాహ్ని మొక్కితే సరిపోతుందా? ఆయన చెప్పిన ఆజ్ఞల ప్రకారం జీవించేది లేదా? మరి ఇక ఇతరుల యొక్క ధనాన్ని బలవంతంగా దోచుకోవడం మహాపాపంగా భావించాలి అని, మరియు పరోక్ష నిందలు, చాడీలు చెప్పడం ఇది కూడా మహాపాపంగా భావించాలి అని, ఇతరులని తిట్టడం కూడా మహాపాపంగా భావించాలని ఈరోజు కొంతమంది నోరు తెరిస్తే చాలు తల్లిని తిట్టడం, తండ్రిని తిట్టడం, బంధువులు తిట్టడం, అక్కని తిట్టడం, చెల్లిని తిట్టడం, ఇతరుల యొక్క కుటుంబీకులను తిట్టడం, అది కూడా అనేక రకాల గలీజ్ బూతులు తిట్టడం. ఇది ఎంతవరకు సరైనది? మరి తిట్టడం మన పరిశుభ్రత, మన శరీరం బయట, శరీరం లోపలే కాదు, నోటి నుంచి వచ్చే మాటలు కూడా పరిశుభ్రంగా ఉండాలని ఇస్లాం చెప్తూ ఉంది. అల్లాహు అక్బర్. ఇక తల్లిదండ్రుల పట్ల అవిధేయతకు పాల్పడవద్దని చెప్తూ ఉంది. అమానతులో నమ్మక ద్రోహం చేయవద్దని ఇంతకుముందే చెప్తూ ఉంది. బంధువుల హక్కును చెల్లించకపోవడం కూడా మహాపాపం అని చెప్పడం జరుగుతుంది. మరియు బంధువుల యొక్క హక్కును, ఈ యొక్క బంధుత్వం గురించి ఇస్లాంలో సిలారహమే అనేటటువంటి ఒక ప్రత్యేక అధ్యాయమే ఉంది. బంధువుల యొక్క హక్కులు, భార్యాభర్తల యొక్క